హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక స్వీట్ కార్న్ని ఒలుచుకొని పక్కన పెట్టుకుందాం. 2 minutesలో ఫాస్ట్గా అయిపోయే స్నాక్ క్రిస్పీ కార్న్. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని హీట్ చేసుకొని స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకుందాం. అలా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా, కొద్దిగా పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ని డీప్ ఫ్రై చేసుకుందాం. దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మిక్స్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన స్వీట్ కార్న్ని మళ్ళీ ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదామా. ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా స్పైస్ కోసం ఒక గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకుందాం. అలాగే ఒక టొమాటో కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ. ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్రిస్పీ కార్న్లోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటో, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే లాస్ట్లో ఒక్క నిమ్మకాయని పిండుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీ కార్న్ రెడీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పొటాటో క్యూబ్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం మనకు కావాల్సింది పొటాటోస్. ముందుగా ఒక 2 పొటాటోస్ని తీసుకొని ఇలాగ దాన్ని చెక్కు తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇలా కంప్లీట్గా చెక్కు తీసేసాక వాటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. చూసేసారు కదా, ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీన్ వైల్ మనం స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆ గిన్నె కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యాక దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న క్యూబ్ పీసెస్ని దీనిలో వేసేద్దాం. దీన్ని ఒక 10 minutes పాటు సోక్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఆ కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఫ్రై కోసం ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఒక పించ్ ఆఫ్ పసుపు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. దీన్నంతా కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. ఈలోపు మనం ఇందాక సోక్ చేసుకొని పెట్టుకున్న క్యూబ్స్ని ఇలా స్ట్రెయిన్ చేసుకుందాం.
ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఈ క్యూబ్స్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇది బ్రౌనిష్ రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చూసారా, ఈ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి మనం ఇందాక ఏదైతే ఒక మసాలా మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందాక మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ దాంట్లో ఈ క్యూబ్స్ని యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన పొటాటో క్యూబ్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హే నిక్కీ. ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. దానికి ముందుగా ఒక 1/2 kg ఉసిరికాయలని తీసుకొని ఆ ఉసిరికాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా పీసెస్లా కట్ చేసుకొని దాన్ని కాసేపు ఆరబెట్టుకుందాం. దీనికోసం మనం కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని నానబెట్టుకున్న చింతపండుని కాసేపు ఉడకపెట్టుకోవాలి. చింతపండు ఉడుకుతుండగా ఇంకో స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని ఆ స్టవ్ని వెలిగించుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం 1 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రోస్ట్ అయిపోయిన ఈ ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సర్ జార్లో వేసుకొని దాన్ని ఒక ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి. అంటే లెక్క ప్రకారం 1 కప్ ఆయిల్. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన ఈ ఉసిరికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిపోయిన చింతపండుని ఇలా ఒక స్ట్రైనర్ హెల్ప్తో తీసుకొని గుజ్జునంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా కంప్లీట్గా దానికున్న గుజ్జునంతా ఇలా తీసేసుకుందాం. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీదకి అదే ఆయిల్లోని మనం కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆవాల్ని, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, కచ్చా పచ్చగా దంచుకున్న చిన్నుల్లిపాయలు, కొద్దిగా సరిపడా పసుపు, కొద్దిగా ఎండుమిర్చి, ఒక రమ్మ కరివేపాకు తీసుకొని వీటన్నిటిని యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఇందాక ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకుందాం.
ఇప్పుడు దీనిలోకి కారాన్ని యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న కొలత ప్రకారం నేను 50 గ్రామ్స్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 50 గ్రామ్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం, లేదా మీరు టేస్ట్కి సరిపడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక బ్లెండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా కలిపేసుకుందాం. ఇందాక మనం తీసి పెట్టుకున్న గుజ్జును కూడా దీనిలో మిక్స్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇందాక మనం పోపు పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీయో. సో ఈ కార్తీక మాసంకి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం బ్రెడ్ కాజా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సింది బ్రెడ్ స్లైసెస్. బ్రెడ్కున్న కార్నర్స్ని అంతా ఇలా కట్ చేసేసుకుందాం. తర్వాత ఆ స్లైస్ని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్లోకి 2 ఇలాచీ పీసెస్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సరిపడా వాటర్ని పోసుకుందాం. వాటర్ని కూడా పోసుకున్నాక ఇలా మిక్స్ చేసుకుందాం. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. సో హీట్ అయిన ఆయిల్లో మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న స్లైసెస్ని ఇలా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సిరప్ని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, సిరప్ ఇలా మరిగేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపటి పాటు కూల్ అయ్యేలాగా చూసుకుందాం. అలా కూల్ అయిన తర్వాత ఆ సిరప్లోకి ఈ స్లైసెస్ని యాడ్ చేద్దాం. ఈ స్లైసెస్ని కంప్లీట్గా ఈ సిరప్లోకి డిప్ చేయాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన కాజా రెడీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇడ్లీ కారం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, మినపప్పు అండ్ ధనియాలు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిని కొద్దిసేపు హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని పోసుకుందాం. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఎండుమిర్చిని ఇలాగా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ అయిన ఎండుమిర్చిని ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా రోస్ట్ చేసుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పు, ఇది కొద్దిగా రోస్ట్ అయ్యాక మినపప్పుని యాడ్ చేసేద్దాం.
మినప్పప్పు కూడా రోస్ట్ అయ్యాక ధనియాలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని కూడా రోస్ట్ చేసుకుందాం. ఈ కరివేపాకు కొద్దిగా డ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా ఇలాగా రోస్ట్ చేసుకొని కాసేపు దాన్ని అలా వదిలేద్దాం. ఇప్పుడు ఇందాక మనం ఎండుమిర్చి వేసుకున్న మిక్సర్ జార్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసేసి మనం రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సర్ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, మరీ సాఫ్ట్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా ఇలా కరకరలాగా క్రిస్పీగా ఉండేలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలో కొద్దిగా నెయ్యి తగిలించుకొని ఈ కారప్పొడిని పైన చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ కారం రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు, కిస్మిస్, సేమియా అండ్ షుగర్. ముందుగా స్టవ్ మీదకి ఒక కడాయిని తీసుకొని ఆ కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ గీని యాడ్ చేసుకుందాం. ఆ గీ కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోకి జీడిపప్పుని యాడ్ చేసుకొని దాన్ని రోస్ట్ చేసుకుందాం. అలా రోస్ట్ అయిన జీడిపప్పుని ఒక కప్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే గీలోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే గీలోకి కొద్దిగా సేమియాని కూడా యాడ్ చేసుకొని ఆ సేమియాని కూడా కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ సేమియాని కూడా ఒక కప్లోకి తీసుకొని పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా సరిపడా వాటర్ని తీసుకొని ఆ వాటర్ హీట్ అయ్యాక కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. మీరు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, నేను కలర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి సేమియాని యాడ్ చేసుకుందాం. ఆ సేమియా బాగా ఉడికేదాకా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉడికిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది కదా, దీన్ని ఒక కప్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ఇందాక రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్తోని దీన్ని గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో ఈజీ అయిన స్వీట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక ప్రిటెండెడ్ స్నాక్ని మీకు చూపెట్టబోతున్నాను. అదేంటో కాదండి, సోయా చంక్స్ అంటే మీల్ మేకర్. సో ఈ ఈజీ స్నాక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీదకి ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నె కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యాక దాంట్లోకి మీల్ మేకర్ని యాడ్ చేసుకొని దాన్ని ఉడకపెట్టుకుందాం. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాం. చూసారా, ఇలా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్ అయిన ఈ మీల్ మేకర్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. కంప్లీట్గా దీంట్లో ఉన్న వాటర్ని అంతా ఇలా తీసేయాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, కార్న్ఫ్లోర్, చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి సరిపడా ఆయిల్ పోసుకొని దాన్ని హీట్ అయ్యాక ఈ మిక్స్ చేసుకున్న సోయా చంక్స్ని అంటే మీల్ మేకర్ని ఇలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు ఇంకా గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్, దీనికి పెద్ద ప్రిపరేషన్ కూడా ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు హే నిక్కీ. ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, క్యారెట్ తురుము, ఆనియన్స్, పుదీనా కొత్తిమీర పేస్ట్, క్యాప్సికమ్ అండ్ టొమాటో. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం అన్ని కట్ చేసుకున్న పీసెస్ని ఆనియన్స్, క్యారెట్స్, టొమాటో, క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అలాగే దీంట్లోకి కొద్దిగా మయోనీస్ని కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అంతా బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానికి ఇలా బటర్ని రాసుకుందాం. ఇలా 2 స్లైసెస్కి బటర్ని బాగా రాసుకోవాలి. తర్వాత మనం ఈ పేస్ట్ని కూడా ఇలా అప్లై చేయాలి. ఈ పేస్ట్లో ఏం ఐటమ్స్ మిక్స్ చేసామంటే పుదీనా, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, అల్లం. సో వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఐటమ్స్ అన్నిటిని ఇలా పైన మంచిగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వేరే స్లైస్తో దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి. సో సెకండ్ స్లైసెస్ని కూడా అలాగే సేమ్ ప్రిపేర్ చేసుకోవాలి. గాయస్, మనకి ఏ శాండ్విచ్ మేకర్ అవసరం లేకుండా మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇలా ఈ రెండు ప్రిపరేషన్ అయిపోయాక ముందుగా మనం స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా బటర్ని వేసుకుందాం. అది కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందాక రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీని మీద పెట్టేసుకుందాం. అలాగే కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. ఒక 3 minutes పాటు వెయిట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ కూడా ఇలాగే కాల్చుకోవాలి. చూసారు కదా గాయస్, రెడీ అయిపోయింది. అంతే, ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. యాజ్ ఇట్ ఈస్ సెకండ్ది కూడా సేమ్ ప్రాసెస్. చూసారు కదా గాయస్, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు హేనికి. ఈరోజు మనం టొమాటో పికిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటోస్, చిన్నులపాయలు అండ్ చింతపండు. ముందుగా టొమాటోస్ అన్నిటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని బాగా మగ్గపెట్టుకోవాలి. సో దానికోసం మనం టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూసారు కదా, అన్ని టొమాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని అది హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని అందులో వేసేసుకొని కాసేపు మగ్గబెట్టుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా మగ్గబెట్టుకుందాం. చూసారు కదా, ఈ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిన్నులపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం పక్కకి. చూసారు కదా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఆ కడాయి హీట్ అయ్యాక 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని దాన్ని బాగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని దీన్ని ఒక ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్రైండర్లోకి ఇందాక మనం ఉడకపెట్టుకున్న టొమాటో పీసెస్ని దీంట్లోకి వేసుకుందాం. మీరు మిక్సర్ కూడా యూస్ చేసుకోవచ్చు.
అలాగే దీంట్లోకి మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. అలాగే సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ అయ్యేలోపు మనం స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం. నా కొలత ప్రకారం నేను ఒక 2 డబ్బాల ఆయిల్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి పోపు వేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి వేసుకుందాం. అలాగే కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా హింగువ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టొమాటోని ఈ పోపులోకి యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ పచ్చళ్ళలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన టొమాటో పికిల్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హేనికి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేనికి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీదకి ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోకి మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందాం. నేను బిర్యానీ లీఫ్, ఇలాచి ఇంకా చెక్కని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. మనం ఆనియన్స్ని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా టమాటాని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం చిన్నుల పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని కాసేపటి పాటు దీన్ని మగ్గపెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇది మగ్గిపోయాక దీంట్లోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాక దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉన్న లిడ్ని క్లోజ్ చేసేసుకొని విజిల్ని పెట్టుకోవాలి. గైస్, నేను ఒక విజిలే చూపిస్తున్నాను, బట్ మీరు ఒక 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాక దీని మూతను ఓపెన్ చేసుకుందాం. అబ్బా, చూసారు కదా గైస్ ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదా గైస్, ఎంతో టేస్టీ అయిన నా ఫేవరెట్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేనికి. ఈరోజు మన ఉల్లికారం చుక్కకూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సింది చుక్కకూర, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు. దీంట్లోకి మనం ముందుగా సరిపడా ఉప్పు, కారం, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం.
చూసారు కదా, ఈ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకుందాం. ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ వేడాక దీంట్లోకి కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంకా ఆవాలు. ఇప్పుడు ఈ పప్పులు వేగిపోయాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్న దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చుక్క కూరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా తిప్పుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. ఇలా అయ్యేదాకా బాగా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఉల్లికారం చుక్క కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హేనికి ఛానల్ని ఫాలో అవ్వండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు హేనికి. ఈరోజు మన ఉల్లిపాయ పచ్చడి తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఒక టొమాటో. ముందుగా మనం స్టవ్ మీదకి ఒక కడాయిని తీసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆవాల జీలకర్రని వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఇలా చీల్చుకొని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన ఎండుమిర్చిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు అలాగే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్లోకి కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మగ్గపెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి కొద్దిగా సరిపడా ఉప్పుని వేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయాక దీన్ని కాసేపు ఒక 10 minutes పాటు చల్లపెట్టుకొని దీన్ని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొన్ని చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ పేస్ట్లోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హే నిక్కీ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నమస్తే ప్రజలారా, నేను మీ పీకే మీడియా పీకే రాజా. పంచు ప్రభాకర్ తెలుసు కదండి, జగన్మోహన్ రెడ్డికి ఎలా సపోర్ట్ చేస్తాడనేది. ఆయన యూఎస్లో పసుపుల డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. యూఎస్లో ఆయన చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, లోకేష్ మీద కానివ్వండి, ఏ విధంగా బూతులతో విరుచుకుపడేవాడో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి మంచి సపోర్టర్గా ఉండేవాడు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆయన తిట్టడం మొదలుపెట్టాడు. పార్టీ ఫిరాయింపు ఫస్ట్ ఎవర్రా అయ్యింది అంటే పంచు ప్రభాకర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ రాగానే, ఎన్డీఏ కూటమికి సపోర్టివ్గా ఎగ్జిట్ పోల్స్ రాగానే ఈయన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అంత కంటెంట్ మొత్తం ఇన్ని రోజులు ఎన్డీఏ శ్రేణుల్ని అంటే లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని తిట్టిన వీడియోలు మొత్తం డిలీట్ చేశాడు. మొత్తం ఛానల్ మొత్తం తీసేశాడు. ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే అప్పట్లో మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఒక వీడియో చేశాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళాడు కదా, మళ్ళీ ఒక వీడియో ఈరోజు రిలీజ్ చేశాడు. అది ఏంటో ఈరోజు చూద్దాం, ఎలా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డాడు అనేది. ఓకే, ఒక్కసారి వీడియో విందాం. హలో హలో హలో, వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. అతి బలవంతుడు పులివెందల పారిపోయావా జగన్? ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయావా? నీకు ఇది కొత్తగానే. అసలు ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది గత 5 సంవత్సరాల నుంచి జరిగింది. అంతకు ముందు నువ్వు ధైర్యంగా మాట్లాడిన వాడివి, ప్రజల్లో కలయి తిరిగి ఒక్కసారిగా నువ్వు తాడేపల్లి చూసారా? అప్పట్లో అంటే 2019లో అందరిలో కలిగి తిరిగేవాడివి, ఇప్పుడు పులివెందుల పారిపోయావా? ప్రెస్ మీట్ కూడా పెట్టలేనంత అంత దురదృష్టమైన దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నావా జగన్? నువ్వు అతి బలవంతమైన పులి అనుకుంటావే, పులి పిల్లి అయిందా అనే మాటలు మన పంచు ప్రభాకర్ అంటున్నాడు. వీడు ఎలా తిట్టేవాడంటే పవన్ కళ్యాణ్ని కానివ్వండి, చంద్రబాబు నాయుడిని కానివ్వండి, లోకేష్ని కానివ్వండి, డైరెక్ట్ అంటే ఫుల్గా సపోర్ట్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డికి. వన్స్ ఓడిపోయాడు కదా, ఓడిపోయిన వెంటనే ఇంకెక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేస్తారు. ఎందుకంటే మన హైకోర్టు జడ్జిని తిట్టిన కేసు ఉంది, అప్పట్లో దొరకలా, పారిపోయాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ యుఎస్లో ఇక్కడ అక్కడ తల్లాచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పార్టీ మారింది కదా, ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేస్తారు. పట్టుకొని రావడం అయితే పక్కా. సో అందుకని ప్లేట్ ఫిరాయించేశాడు, వైసీపీని తిట్టడం మొదలుపెట్టాడు. అర్థమైందా మీకు? అంటే వైసీపీని తిట్టడం మొదలు పెడితే అరెస్ట్ చేయకుండా ఉంటారేమో అని ఈడనుకున్నాడు మన పంచు ప్రభాకర్ గాడు. అలా ఏం జరగదు. ఓకే, అలా జరిగే పరిస్థితులు అయితే లేవు. 100% పంచు ప్రభాకర్ని దగ్గరలో అరెస్ట్ చేయబోతున్నారు. ఎక్కడ దాక్కున్నా కూడా పట్టుకొని వచ్చి మరీ అరెస్టు చేసే బాధ్యత మన ఏపీ ప్రభుత్వం తీసుకోబోతుంది అనేది మనకు తెలిసింది. ఇంకా విందాం ఏమన్నాడో. తర్వాత పావలా ముప్పావలాగాల గురించి అన్ని సజెషన్లు తీసుకొని జీపీడీ అనే వాడి సజెషన్ తీసుకున్నావా, లేకంటే సజ్జల సజెషన్ తీసుకున్నావా,
ఎవరి సజెషన్ తీసుకున్నావో నువ్వు పూర్తిగా మారిపోయి నీకేమైనా చేతబడి జరిగిందా అనిపిస్తుంది నిన్ను చూస్తే. ఆ తాడేపల్లి చూడు, చేతబడి జరిగిందా నీ మీద, ఏమైనా సజ్జలు ఏమైనా చేతబడి చేశాడా అని అంటున్నాడు. సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ వల్లే కదా నీ ప్రభుత్వం పోయింది అని కూడా అంటున్నాడు. నువ్వు ముందులాగా లేవంట జగను అంటున్నాడు. ప్యాలెస్ లో నీకు ఐ థింక్ యూ గాట్ చేతబడి ఫ్రమ్ యువర్ ఓన్ కోటరీ. నేను ఇంట్లో ఈ రోజు వరకు నేను ఇప్పుడు నేను మాట్లాడలేదు, డైరెక్ట్ గా చెప్తున్నా నీకు. నీ యాటిట్యూడ్ మారకపోతే, నీ ఆలోచన మారకపోతే, ఇంకా నువ్వు ఆ జీవిడి గారు రాసిన మహాభారతము, భారతాన్ని, శకుని, కౌరవులు, మీకు ఈ వీడియో కూడా పెడతాను, పూర్తిగా చూడండి. సో సొంత పార్టీ నాయకులే మిమ్మల్ని చేశారు అని మన పంచు ప్రభాకర్ గాడు అంటాడు. ఇలాగానే అయితే మన క్రికెట్ జట్టు మనం ఎంపిక అయ్యాము ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో, అది కూడా పోతాదేమో అని బాధపడతాడు పాపం పంచు ప్రభాకర్. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మకరా నాయన. 2019 ముందు ఎట్లున్నావో అలా కళ్ళు తిరుగు, జనాల్లో తిరుగు, బాగుపడతావు. మళ్ళీ ఫ్యూచర్లో 10కో 15 ఏళ్ళకో 30 ఏళ్ళకో మన అధికారం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి పంచు ప్రభాకర్ బాధ. అర్థమైందా జగనన్న? వాళ్ళు చెప్పుడు మాటలు విన్న సంసారాలు ఏయి బాగుపల్లా, ప్రభుత్వాలు బాగుపల్లా ఎక్కడా కూడా. ఇదే మన పంచు ప్రభాకర్ మీకు చెప్తున్నాడన్నా, అంతే, ఇంకేం లేదు. ఇదే ఫ్రెండ్స్ వీడియో, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. నమస్కారం ప్రజలారా, అందరూ బాగున్నారా? నేను మీ పీకే మీడియా పీకే రాజా. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. ఏమని అంటే ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, ఇంత ఘన విజయం సాధించారు అని. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నా నాయకులారా, ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నా ప్రజలారా, వీళ్ళ మాటలని నమ్మద్దు. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపర్ చేసే ఉంటే బీజేపీ సెంట్రల్లో ఎందుకు 170 వరకే సీట్లు సాధించగలుగుతుంది? ఎందుకు అంత పరిమితమే అయిపోయింది? ఈ విషయము వైసీపీ నాయకులకి తెలియదా? కేంద్రంలో మోడీ ఉన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్గా జరిగి ఉంటే టీడీపీ కూడా ఎన్డీఏలోనే ఉంది కదా, జనసేన ఎన్డీఏలోనే ఉంది కదా. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే ఉంటే వాళ్ళకు 400 సీట్లు వచ్చాయి కదా బీజేపీకి కేంద్రంలో, వాళ్ళకి ఎందుకు తగ్గాయి? ఇదే విషయము 2019లో మీరు మాట్లాడలేదే. ఇది న్యాయమా మీకు? ఇది కన్నా మాట్లాడాలని అనుకుంటే మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు మాట్లాడాలి, లేదంటే నామినేషన్ ముందు మాట్లాడాలి. మీరు హైకోర్టుకు పోయి మీరు పిటిషన్ వేసుకోవాల్సింది, ఇలా ట్యాంపరింగ్ చేస్తున్నారు ఇది అది అని. అన్నీ అయిపోయినాక, ప్రజల తీర్పు బయటకు వచ్చినాక మీ వైపు ప్రజలు లేరని మీరు నమ్ముకోలేకున్నారా? అంత తీర్పు బయటకు వచ్చినాక ఇలా అనడం మంచి పద్ధతి కాదు. చాలామంది సోషల్ మీడియాలో వైసీపీ నాయకులకు సంబంధించిన సోషల్ మీడియాస్లో బండబూతులు తిడుతున్నారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారు ఇది అది అని. ఒకరైతే బ్రిడ్జ్ మీదకి పోయి మేము ఉండము, మీరు దీంట్లో దూకేస్తాము, ఇది ట్యాంపర్ జరిగింది, మళ్ళా రీకౌంటింగ్ చేయాలా అని. ఇదేనా ఇదేనా వైసీపీ నాయకులకి మైండ్ ఏమైనా దొబ్బిందా? ఆ శ్రీరెడ్డి కంటే దొబ్బింది. 3-4 రోజుల నుంచి ఏందో పెడతాంది అక్క. మన అనిల్ని వేసుకుంది, మన చిలకమ్మ విడుదల రజనీని వేసుకుంది, ఇలా చాలా మందిని వేసుకుంటున్నామా. ఏదో జగన్ గ్యారేజ్ అంటుంది, వైసీపీ గ్యారేజ్ ఉంటుంది, జనతా గ్యారేజ్లో ఏరేసినట్టు ఏరే అన్నా ఈ మన వైసీపీ వేస్ట్ ఫిల్లర్స్ అంటుంది. ఆమె ఏందేందో పోస్టులు పెడతాది, మీరేమో ఈవీఎం ట్యాంపర్ అంటారు. కొందరైతే పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారు, తెలుసా మీకు? కొంచెమన్నా ఉండాలా ఇది ట్యాంపర్ అని అనేదానికి. 2019లో ఎందుకు అనలేదు? మీకు ఇచ్చారు కదా 151, ఇప్పుడు మధ్యలో 5 తీసేసినారు, మీకు 11 మిగిలినాయి. ఆడదాం ఆంధ్ర జట్టు వచ్చింది 11 మంది. ఆ జట్టులో కూడా మన ఇంకెవరు అవుతారు 11 మంది లేకపోతే టీం సస్పెండ్ చేస్తారు. అది తెలియట్లా మీకు? కొంచెమన్నా బుద్ధి ఉండి ఆలోచించండి. కేంద్రంలో కూడా మోడీ ఉన్నారు కదా, 400 సీట్లు ఎందుకు తెచ్చుకోలేరు? ట్యాంపరింగ్ చేస్తే 500 సీట్లు కూడా తెచ్చుకోగలరు ట్యాంపర్ చేస్తే, తెలుసా మీకు? బుద్ధి ఉండి మాట్లాడాల. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది వైసీపీ నాయకులకి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. జరా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి ఫ్రెండ్స్, బెల్ సింబల్ని లైక్ చేయండి. ఇట్లా నమస్కారం ప్రజలారా, అందరూ బాగున్నారా? నేను మీ పీకే మీడియా పీకే రాజా. రేపు చంద్రబాబు నాయుడు గారు
ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా. అట్లానే చాలామంది మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మనకు తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎన్డీఏ మీటింగ్ జరిగింది కదా మన ఆంధ్రాలో. అందులో పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ముఖ్య నాయకులుగా పాల్గొనడం జరిగింది. మొదటిగా మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని కౌగిలించుకున్నారు. చాలా ఆయన పడిన కష్టానికి ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది సీఎంగా ఎన్డీఏ కూటమిలో. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, చెయ్యిని ఇలా పట్టుకొని ఈ చెయ్యి నెగిలిపోయింది. ఎలక్షన్లో ఆయన ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క ఓటుతో చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పారు, నేను ఎలక్షన్లలో ఆయనతో పోటీ పడి ప్రచారం చేయలేకపోయాను అనే మాట కూడా అన్నారు. అయినా కూడా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆయనతో పాటు ప్రచారం చేశాను, ఇదే మన విజయం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ని భారీగా మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ని చాలా మంచిగా మెచ్చుకున్నారు. ఏమని అంటే, దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% స్ట్రైక్ రేట్, 100కు 100 స్ట్రైక్ రేట్ సంపాదించిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నాడా అంటే అది మన పవన్ కళ్యాణే. 21కి 21, 2కు 2 మళ్ళీ ఎంపీలలో. ఈ స్ట్రైక్ రేట్ మామూలుది కాదని పవన్ కళ్యాణ్ని భయంకరంగా మెచ్చుకోవడం జరిగింది. నా మిత్రుడు అనే ఓడు కూడా ఆయన అన్నాడు. ఇంకోటి, జైల్లో ఉన్నప్పుడు నాకు మంచి సపోర్ట్నిచ్చారు, మా పార్టీ కార్యకర్తల్లో ఆందోళనలో ఉన్నప్పుడు నాకు వెండుదండుగా నిలిచాడు అని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి చాలా మంచిగా చెప్పారు. అంతే కదా, ఆ రోజు నైట్ బార్డర్లో చాలా ఇష్యూస్ జరిగాయి. పవన్ కళ్యాణ్ మన తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తూ ఉంటే ఆయన కలవాలనే స్మర్చి రోజు పోలీసులు అడ్డుకున్నారు. అయినా రోడ్డు మీదే పడుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. జైల్లో ఆయన కలిసిన తర్వాత ఆయనతో కూడా చెప్పకుండా బయటికి వచ్చి నేను టీడీపీ ఇక నుంచి పొత్తుల్లో ఉన్నాము అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకొని పోయాము, ముగ్గురం కష్టపడ్డాము, ముగ్గురం కష్టపడింటేనే 164 సీట్లు కొట్టగలిగాము. దేశంలో ఎన్డీఏ మీటింగ్కి పోయింటే దేశంలో ఉన్న అగ్ర నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మన పురంధరేశ్వర్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దేశంలో మన విలువ పెరిగింది అనేసి పవన్ కళ్యాణ్ గురించి చాలా మంచిగా చెప్పాడు. నరేంద్ర మోడీ గారు కూడా మనకు చెప్పడం జరిగింది, పవన్ అంటే పవన్ కాదు, పవన్ ఒక తుఫాన్ అని ఆయన హిందీలో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ దేశంలోనే నెంబర్ 1, ఇప్పుడు నెంబర్ 1 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. ఆయన్ని ఎదిరించడం ఎవరి వల్ల కూడా కాదు. ఇలాంటి పవన్ని ఫ్యూచర్లో మనము ఎక్కడో చూడదలుచుకున్నాము. ఆయన మనిషి కాదు, ఆయన మనిషి రూపంలో ఉన్న యోగి అనేసి నేను చెప్పదలుచుకుంటా. ఆయన మనకి ఏదో చెయ్యాలని వచ్చాడు, ఏదో చెయ్యాలని తపన ఉంది కాబట్టే ఆయన ఈ 15 ఏళ్ళుగా ఆయన రాజకీయ జీవితం మనం చూసుకోవచ్చు. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని మాటలు. ఆ అంజనమ్మ దేవి పాపం ఎంత బాధపడి ఉంటుంది. కానీ ఏ రోజు కూడా వాళ్ళు ప్రజల్లోకి పోవద్దని అనలా. చిరంజీవి కానీ, నాగబాబు కానీ, మిగతా వాళ్ళమ్మ బాధపడినా ధైర్యం చెప్పే ప్రజల్లో తిరిగాడు. ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అని నేను చెప్తా. ఇది ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గురించి. మళ్ళా ఎక్కువ చెప్పుకుంటే మనం జన సైనికులం అనేసి అందరూ ఇలానే చెప్తారు అంటారు. అది మంచిది కాదు. మనం మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నమస్కారం ప్రజలారా, అందరూ బాగున్నారా? నేను మీ పీకే మీడియా పీకే రాజా. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో సందర్భంగా చాలా మంది అయితే ఎవరు మంత్రులు అవుతారా అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. మనకు ఎన్డీఏ కూటమిలో అంతర్గతంగా ఎవరెవరు మంత్రులు అవుతారనేసి మనకు కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఆ పేర్లు నా చేతిలో ఉన్న లిస్ట్లో ఉన్నాయి. అవి మీకు చదివి వినిపిస్తాను. మొదటిగా కడప టౌన్ నుంచి మన రెడ్డప్ప గారి శ్రీనివాసరావు గారి వైఫ్ రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గెలవడం జరిగింది. మొదటిసారి గెలవడం జరిగింది. గతంలో
అక్కడ ఎంపీగా శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేసినారు, చాలా వరకు ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యేగా గెలిచింది అక్కడ. ఫస్ట్ టైం కడప అడ్డాలో అంజద్ బాషా మీద భారీ మెజార్టీతో గెలిచింది ఆమె. రెడ్డప్ప గారి మాధవి, ఆమెకైతే 100% మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆమెకు లేకపోతే రాయచోటి నుంచి రాంప్రసాద్ రెడ్డి మొదటిసారి ఆయన కూడా 7,500 మెజార్టీతో ఆయన కూడా గెలవడం జరిగింది. ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉంది. గత 20 ఏళ్లలో 15 ఏళ్లలో గెలవని ప్లేసుల్లో వాళ్ళు గెలవడం జరిగింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ అచ్చెన్నాయుడికి 100% మంత్రివర్గంలో ఉంది. నెక్స్ట్ ఇచ్చాపురం నుంచి అశోక్ గారికి, ఆముదాల వలస నుంచి రవికుమార్ గారికి, ఇంకా బీజేపీ కోటా నుంచి విష్ణుకుమార్ రాజు గారికి 100% బీజేపీ కోటాలో మంత్రివర్గంలో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణకి 100% మంత్రి పదవి ఉండే అవకాశం కూడా ఉంది. ఈయన సీనియర్ నాయకుడు. నెక్స్ట్ మన టీడీపీ మహిళా చైర్మన్గా ఉన్న మన అధ్యక్షురాలు అయినటువంటి వంగలపూడి అనితకి 100% ఆమెకి మంత్రివర్గంలో చోటు ఇవ్వబోతున్నారు. ఎవరు లేని టైంలో కూడా లోకేష్ వెనకుండి, చంద్రబాబు నాయుడు వెనకుండి ప్రెస్ మీట్లు పెట్టి ఆ అవతల పార్టీని, ఆపోజిషన్ పార్టీని, వైసీపీ పార్టీని బాగా ఎదుర్కొని ఆమె బలంగా నిలబడ్డది టీడీపీ తరఫున. ఆమె పోరాటానికి ప్రతిఫలమే ఈ మంత్రివర్గంలో చోటు ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయ్యన్న పాత్రుడు, 100% అయ్యన్న పాత్రుడికి మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ఎస్సీ నియోజకవర్గం నుంచి మిర్యాల శిరీష గారికి 100% మంత్రివర్గంలో చోటు ఉంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ బీజేపీ పార్టీ నుంచి రామకృష్ణారెడ్డి, నెక్స్ట్ బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి, నిమ్మల రామానాయుడు టీడీపీ నుంచి. నెక్స్ట్ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు 2014లో, టీడీపీ తరఫున గెలిచాడు. 2019లో మళ్ళీ వైసీపీ పార్టీలోకి వెళ్ళాడు. రఘురామకృష్ణంరాజు, అక్కడ ఆయనకి భారీ ఎదురుదెబ్బ తగిలింది వైసీపీ పార్టీ నుంచి. ఆయనకు సరైన స్థానం కల్పించలేదు, సరైన మర్యాద ఇవ్వలేదు. ఆయన ఈ 4 ఏళ్ళు ఎలా పోరాడడో మన అందరికీ తెలుసు. 100% రఘురామకృష్ణం గారికి ఆయన పోరాటానికి మెచ్చుకొని 100% జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారికి 100కి 200% మంత్రివర్గంలో చోటు ఉంది. అలానే నాదెండ్ల మనోహర్ గారికి కూడా జనసేన పార్టీ నుంచి ఆయనకు కూడా 100% మంత్రివర్గంలో చోటు ఉంది. ఇక నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకుగా యువగలంతో ఎంత ప్రజాదరణ పొందాడో మనందరికీ తెలుసు. దాదాపు 90,000 మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. ఆయనకు మంత్రివర్గంలో 100% చోటు ఉంటుంది, ఎందుకంటే నో డౌట్. నెక్స్ట్ కన్నా లక్ష్మీనారాయణకు చోటు ఉంటుంది. నెక్స్ట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు టౌన్ నుంచి 1 సంవత్సరము ముందే మన టీడీపీలో చేరడం జరిగింది జగన్ని ఎదిరించి. అప్పుడు మన బోరగడ్డ అనిల్ అని తిట్టాడు, ఆయన్ని కాల్ రికార్డింగ్ చేసి బయటకు వదిలాడు. అయినా బెదర్లే మన టీడీపీ పార్టీలో చేరి ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. 100% ఆయన పడిన కష్టానికి మన నెల్లూరు రూరల్ నుంచి 100% మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అనేసి చాలా మంది జన సైనికులు ఆలోచిస్తున్నారు. చాలామంది ఏంటంటే డిప్యూటీ సీఎం అంటున్నారు, హోంశాఖ మంత్రి అంటున్నారు. ఈ 2 పదవులు కాకుండా కొందరు వ్యవసాయ శాఖ మంత్రి 100% ఉంటుంది అనుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి చాలా చిన్నది కదా అనుకోవచ్చు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి వైపే మొగ్గు చూపుతున్నారని మనకు తెలిసింది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పేద ప్రజలు చాలామంది రైతులుగానే ఉంటారు. ఎవరికి ఏ రైతుకి న్యాయం కలగట్లేదని ఆయన కూడా భావిస్తూ ఉంటాడు. ఆయనకు వ్యవసాయ భూమి ఉంది, ఆయన ఒక రైతే అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే పేద ప్రజల, మన రైతన్నల కష్టము ఆయన 100% ఆయనకు తెలుసు. అందువలన హోంశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కన్నా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి వైపే మొగ్గు చూపుతున్నట్లు మనకైతే అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.